నాది కూడా లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక ఒక చిన్న ప్రశ్న వేణుగోపాలాచారి గారు, నక్సల్స్ ఇప్పుడు ఉంటే బాగుండు, కేసీఆర్ గుణపాఠం చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో మా అప్పుడు ఉన్నారు, అప్పుడు లేకపోతే బాగుండేది అనుకునేవాళ్ళం అని రేవంత్ రెడ్డి అంటున్నారు. దాని మీద ఏమైనా సమాధానం చెబుతారా ఒక పాయింట్లో? వేణుగోపాలాచారి రేవంత్ ఏం మాట్లాడుతుండో మరి ఆయనకే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణంలో కానీ తెలంగాణ కొరకు కూడా నక్సలైట్లు అప్పుడు తెలంగాణ కొరకే స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ అయితేనే బాగుంటున్న ఉద్దేశంతో. బహుశా చరిత్ర తెలకుండా రేవంత్ రెడ్డి గురించి మనం మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ బంగారు తెలంగాణగా అందరం కలిసి అందరి అభిప్రాయాలతోటి అన్ని వర్గాలతోటి ఈరోజు ముందుకు పోతున్నది కేసీఆర్ అయితే మాత్రం నక్సల్స్ రావాలి, కేసీఆర్ గుణపాఠం చెప్పాలి, ఒక నిషిద్ధ సంస్థను ఎట్లా ఆహ్వానిస్తాడు ఆయన? ఇప్పుడు మా ఎజెండానే నక్సల్ ఎజెండా అని చెప్పినాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి నక్సల్ అడుగుతారు, మా ఎజెండా చెప్తా అని చెప్పింది, ఎందుకు అడగలేమని అడుగుతాను. ఆహ్వానిస్తారా? నక్సలైట్ అజెండా అన్నటువంటి ముఖ్యమంత్రి ఏ రకంగానైతే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాట తప్పాడు, దీనిలో దీని మీద ఏమైనా కామెంట్ చేస్తారు? అంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. సామాజికంగా చూసినా సాంఘికంగా చూసినా కూడా ఈ ప్రభుత్వం జీరో గవర్నెన్స్ లో ఉన్నది మాత్రం ఒక ఉన్నది. కానీ ఆ పదాలు వాడొద్దా అన్నది రేవంత్ రెడ్డి గారికి రైట్. ఓకే, ల్యాండ్ పూలింగ్ మీద చంద్రబాబు గారి తాజా ప్రతిపాదన సంతృప్తి కలిగించేదిగా ఉందా? ఇప్పుడు మీరు ఆందోళన విరమించుకుంటారా? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వెరీ వెరీ క్లియర్ సార్. మా నాయకుడు జగన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, రాజధాని అక్కడ ఏర్పాటు చేయడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కోవడానికి మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకం. అది కేంద్రంలో కానివ్వండి, ఇక్కడైనా కానీ ఏ చట్టాలు చేయనివ్వండి, ఏ చట్టమైనా కూడా మేము వ్యతిరేకిస్తాం. ఇప్పుడు 150 గజాలు పెంచాము, లేకపోతే ₹1,00,000 పెంచాము, 50,000 చెప్తాం, ఇవన్నీ రైతులకు యాక్సెప్ట్ అయ్యి రైతులకి స్వచ్ఛందంగా ఇవ్వగలిగితే మాకేం అభ్యంతరం లేదు. ఖచ్చితంగా మాకేం అభ్యంతరం లేదు. కానీ రైతుల దగ్గర నుంచి బలవంతాన్ని జరిగి భూములు 3 పంటలు పండుతా ఉన్నాం. మేము వెళ్ళి మొన్న అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి రైతులందరూ మొదలు పెట్టుకుంటా ఉన్నారు. ముఖ్యంగా తాళూరు మండలం అయితేనే, మందాడి గ్రామాలు అయితేనేమి వెరీ స్పష్టంగా చెప్తా. ఒకటి మావోయిజం ఆవిర్భవించిన చైనాలోనే మావోయిజం అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అయింది కాబట్టి అది ఎక్కడికి ఇప్పుడు మావోయిజం అవుట్డేటెడ్ కాన్సెప్ట్. రెండవది, అంత ల్యాండ్ అవసరం లేదు, అంత ఇరిగేటెడ్ భూములు అవసరం లేదు, తగ్గించుకొని వీలంత వరకు గవర్నమెంట్ భూములు ముందు కంటే కొంచెం బెటర్. సో దాని పర్వాలేదు అంటారు ముందు కంటే. కానీ ఓవరాల్ గా వచ్చేసి అంత భూమి అవసరం కాదంటారు, అంత భూమి అవసరం లేదు. 25 ఏళ్లలో ఇదే అద్భుతమైన రైల్వే బడ్జెట్ అన్నారు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 71% మంది అవునని, 29% మంది కాదంటున్నారు. SMS పంపించిన వారందరూ కూడా ధన్యవాదాలు. వేణుగోపాలాచారి గారికి, అట్లాగే సురేష్ గారికి, కృష్ణసాగర్ గారికి, తులసిరెడ్డి గారికి, వివేక్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.